వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కల్వరి టెంపుల్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శేష గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు నిజంగా మీ పాత్ర ఎక్కువ ఈ సీజన్లో. సో జనరల్ ఫిజిషియన్ దగ్గరికి అందరు వెళ్తూ ఉంటారు, క్యూ కడుతూ ఉంటారు. సో సీజనల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఎవరంతకు వాళ్ళు మొత్తానికి ఇంట్లో ఉన్న ఈ పారాసిటమాల్, అసిక్లోఫినాక్ ఈ రెండు కాంబినేషన్లో కలిపి టాబ్లెట్స్ మింగుతూ ఉంటారు. జ్వరం తగ్గిపోయింది అనుకుంటారు. కానీ వారం 10 రోజుల తర్వాత అది మలేరియానో డెంగ్యూనో అని అంటారు. సో ఏంటి అసలు, అంటే ఈ టాబ్లెట్స్ ఎంతవరకు ఆ జ్వరాన్ని తగ్గిస్తాయి? మాకు అటాక్ అయిన మలేరియానా డెంగ్యూనా అని ఎలా తెలుసుకోవాలి? సింటమ్స్ ఎట్లా ఉంటాయి? నమస్తే అండి, నేను డాక్టర్ శేష జొన్నల, కల్వరి టెంపుల్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్లా చేస్తున్నాను. ఇప్పుడు నవీన్ గారు అడిగినట్టు అసలు ఎందుకు ఈ పారాసెటమాల్ ఎన్ని రోజులు వాడచ్చు, ఏ రకమైన జ్వరం మనకు వచ్చింది, ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఒకసారి. సో ఫీవర్ వచ్చింది, నేను ఇందాక చెప్పినట్టు డోలో పారాసెటమాల్ వేసుకోవడం మన ఏం తప్పేం కాదు. రోజుకి 3 సార్లు వేసుకోవచ్చు. జ్వరం తగ్గకపోతుంది, ఒక పారాసెటమాల్ వేసుకున్నాం 650 mg వరకు వేసుకున్నాం, అయినా కూడా ఫీవర్ తగ్గట్లేదు, 8 గంటలు ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ డోస్ ఆఫ్ పారాసెటమాల్ వచ్చే ఈ లోపల మనం ఏం చేయొచ్చు? జ్వరానికి కోల్డ్ స్పాంజింగ్ అంటాం. తడిబట్టతో, గోరువెచ్చని తడిబట్టతో తడిబట్ట పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలోనే ఇప్పుడు 2 గంటలే అయ్యింది, మళ్ళీ వేసేసుకోవాలా పారాసెటమాల్, నొప్పులు వస్తున్నాయి, పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, ఏమీ వేసుకో అవసరం లేదు. 8 గంటల వరకు కొంచెం ఓపిక పట్టి తడిబట్ట పెట్టుకోవడం ఇంపార్టెంట్. కోల్డ్ స్పాంజింగ్ అంటాం. సో పారాసెటమాల్ కి మధ్యలో కూడా మనకి జ్వరం ఎక్కువ వస్తుంది అంటే చాలా మంది కామన్ గా ఉన్న క్వశ్చన్, నేను ఇప్పుడే వేసుకున్నాను, 8 గంటలకు వేసుకోమన్నారు కదా పారాసెటమాల్, నాకు జ్వరం తగ్గట్లేదు, ఏం చేయాలి? కోల్డ్ స్పాంజింగ్ చేసుకోండి. గోరువెచ్చని తడిబట్టతో ఒళ్ళంతా పెట్టుకోవాలి, పైనుంచి కింద వరకు. ఉత్తి కాళ్ళు చేతులు అయితే సరిపోదు అండి. మొహం నుంచి మొదలుపెట్టి కాళ్ళు చేతులు పాదాల వరకు మొత్తం జారి చేతులు పాదాల వరకు మొత్తం చేసుకోవాలి. దాన్ని కోల్డ్ స్పాంజింగ్ అంటాం. అలా ఒక 2 రోజులు చేసుకున్నాం, అయినా మనకి జ్వరం తగ్గట్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫీవర్స్ ఏమేమి చూడొచ్చు? ఫస్ట్ ఫీవర్ ఉంది, 3 రోజులు అయింది, ఆల్రెడీ 2 days మనం పారాసెటమాల్ వేసుకున్నాం, తగ్గలేదు. ఒక ఓపీకి వచ్చారు, ఇప్పుడు ఓపీ కన్సల్టేషన్కి వచ్చారు. జనరల్గా మేము ఒక డాక్టర్గా జనరల్ ఫిజిషియన్లా అడిగేది ఏంటి, మీకు ఎన్ని రోజుల నుంచి జ్వరం ఉంది? ఈ రోజు ఎన్నో డే ఆఫ్ ఫీవర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక ఫస్ట్ డేనా, సెకండ్ డేనా, థర్డ్ డేనా, దాన్ని బట్టే సిమ్టమ్స్ ఉంటాయి, దాన్ని బట్టే టెస్ట్లు ఉంటాయి, దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. డే 1 హడావిడి ఏం లేదండి. ఎంత హై ఫీవర్ వచ్చినా, మరీ 104, 105 వస్తుంది, ఏదో కళ్ళు తేలేస్తున్నారు, డెలీరియం అంటాం, చెప్పిన మాట వినట్లేదు, అట్లా స్పృహ ఏమైనా తేడా వస్తుంటే తప్పితే, లేకపోతే ఓన్లీ జ్వరం. ఎప్పుడు ఎవరు భయపడేది ఏమీ లేదు. పారాసెటమాల్ 3 times వేసుకుంటూ కొంచెం హైడ్రేషన్, జ్వరం ఎలా అయినా తగ్గుతుంది, అయితే పారాసెటమాల్ లేకపోతే యాంటీబయాటిక్ టెస్ట్లు అలాగా. కానీ డీహైడ్రేషన్ ఎప్పుడు కరెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. సో వచ్చినప్పుడు మనం చూస్తాం బీపీ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తాం. బీపీ తక్కువ ఉండకూడదు, నార్మల్ ఎంత 120/80 అలా కాకుండా లెస్ దాన్ 100/60 ఉంటే, ఇప్పుడు 90/60 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదు 80/60, ఇంకా తక్కువ ఉంది, దిస్ ఈజ్ ఎ డేంజర్ సైన్. ఎప్పుడు ఫీవర్కి టెంపరేచర్ ఎంత 104 ఉన్నా పర్వాలేదు, నీకు బీపీ బాగుంటే. టెంపరేచర్ 100 ఉంది, బీపీ మాత్రం తక్కువ ఉంది, అది డేంజర్ సైన్ లాగా అర్థం. ఎందుకు? జ్వరం ఏముంది చెప్పినట్టు పారాసెటమాల్తో ట్రీట్ చేయొచ్చు, కానీ బీపీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాటర్ తాగాలి. మనిషి ఏమో తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు, అలాంటప్పుడు అడ్మిట్ చేస్తాను నేను ఇంకా హైడ్రేషన్ కోసం. సో డీహైడ్రేషన్ ఈజ్ ఆల్వేస్ టఫ్ టు ట్రీట్ ఇన్ ఫీవర్. ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకోవాలి అండి. జ్వరం తగ్గించడం కష్టమైన ఇబ్బంది ఏం కాదు, డీహైడ్రేషన్ కోసమే అడ్మిట్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ డే ఆఫ్ ఫీవరే అడ్మిషన్ చెప్పేశారు మేడం, ఎందుకు చెప్పుంటాము? బీపీ చాలా తక్కువ ఉంది, ఇంకా ఇంతకంటే తక్కువ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు. ఇప్పుడైతే చిన్నగా పోయేది పెద్ద దాంతో తెచ్చుకోవాలి. సింపుల్ సెలైన్తో ఇంప్రూవ్ అయిపోతుంది. లేదు మేడం, నేను శుభ్రంగా తాగుతా తింటా, ఇంట్లో నేను తాగడం ఓరల్గా టాలరేట్ చేస్తున్నారు పేషెంట్, ప్రాబ్లమే లేదు, కానీ తాగరండి ఎవరు. మీ ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ మీ అక్కకో చెల్లికో మదర్కో వైఫ్కో వచ్చింది, ఏం చేస్తారు? డోలో వేసుకుని రోజంతా ముసుకేసుకు పడుకుంటారు, అవునా కదా? అదే జరుగుద్ది. అది అవాయిడ్ చేయడం కోసమే నేను సెలైన్ పెట్టడం కోసం హాస్పిటల్లో పెట్టేది, అందుకోసమే తప్పితే వేరే దేనికోసం. ఈ సీజన్ కి
తగినట్టుగా ఈ మలేరియా డెంగ్యూస్ వస్తా ఉన్నాయి అవును కదండి. సార్, అవును. సో సింటమ్స్ ఎట్లా ఉంటాయి? చెప్తాను. ఓకే అండి. సో ఇది అయిపోతే హార్ట్ రేట్ ఫీవర్ ఎక్కువ ఉంటే డెఫినెట్గా హార్ట్ రేట్ ఎక్కువే ఉంటుంది. 108, 109 ఇవన్నీ తర్వాత చూడవచ్చు, ఇదేం ప్రాబ్లం కాదు. సో దిస్ ఇస్ మీరు అడిగినట్టు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. సిమ్టమ్స్కి వచ్చేసరికి ఇవి వైటల్స్ అంటాం. పేషెంట్ రాగానే బయట సిస్టరే చూసి పంపిస్తే ఆ ఐడియా చాలు, ఈ జ్వరం మామూలుదేనా సిగ్గా ఉన్నారని. సిమ్టమ్స్ నవీన్ గారు మీరు అడిగారు కదా, ఏమేమి ఉంటాయి జ్వరంతో పాటు? మయాల్జియాస్, బాడీ పెయిన్స్, సివియర్ ఒళ్ళు నొప్పులు. ఏంటి అంటే ఇప్పుడు చికెన్ గునియా, డెంగ్యూ, మలేరియా ఎక్కువగా ఉన్నది. చికెన్ గునియా, డెంగ్యూ ఎక్కువ ఉన్నాయండి. కీళ్ళ నొప్పులు చూడండి, అసలు కుంటూ వస్తున్నారు కింద. ఏంటి యాంకిల్ జాయింట్స్, మడాల దగ్గర వాపులు, ఇవన్నీ ఇంటర్కార్పోఫెరెంజియల్ జాయింట్స్, ఇవన్నీ కూడా వాపులతో పనులు ఏమీ చేయలేక. ఇప్పుడు నాకు కార్ డ్రైవర్స్ లేదంటే జనరల్గా ఆడవాళ్ళు ఇళ్లలో పనికి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా వస్తారు, అమ్మ నేను ఈరోజు పనికి వెళ్ళలేకపోతున్నాను, తడిబట్ట పెట్టలేవు, నాకు వేళ్ళు కూడా ముయ్యలేరు. డ్రైవర్స్ అసలు ఏమి ఆ డ్రైవింగ్ కూడా చేయలేని పరిస్థితుల్లో అంత సివియర్గా కూడా వస్తున్నారండి. అది చికెన్ గునియా ఫీవర్స్ అని సస్పెక్ట్ చేయొచ్చు. సో ఆ చికెన్ గునియా ఎలా తెలుస్తుంది? చికెన్ గునియా ఐజీఎం టెస్ట్లో చికెన్ గునియా ఐజీఎం ఉంటుంది. ఐజీఎం టెస్ట్ చేస్తాం, ఇది ఏమైనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, సో దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అట్లా కాదు, ఓన్లీ బాడీ పెయిన్స్, సివియర్ హెడేక్, ఇట్లా జాయింట్ పెయిన్స్ పెద్ద సివియర్ ఏం లేదు, డీహైడ్రేషన్ నేను ఇందాక చెప్పినట్టు బీపీ చాలా తక్కువ ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది, దెన్ అప్పుడు మనం చూసుకుంటాం. ఒకసారి డెంగ్యూ ఫీవర్ కూడా చూస్తాం. ఇది 3rd డే ఆఫ్ ఫీవర్లో. ఫస్ట్ డేనే చేస్తే మనకేం పాజిటివ్ రాదు. దీనికంటే ముందు ఇంపార్టెంట్గా చేసుకునేది ఫీవర్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ ఫీవర్ ప్రొఫైల్లోనే మనకి ఏమేమి వస్తాయి? బేసిక్ బ్లడ్ టెస్ట్లు అండి, సిబిపి, సిఆర్పి, ఈఎస్ఆర్, దీంతో పాటు చెస్ట్ ఎక్స్రే, యూరిన్ టెస్ట్, నేను వైడాల్ కూడా వస్తుంది. ఇది ఏమన్నా టైఫాయిడ్ ఉందా ఒకసారి, కానీ వైడాల్ ఈజ్ నాట్ కన్ఫర్మేటరీ టెస్ట్. టైఫాయిడ్కి రైజింగ్ టైటర్స్ ఆఫ్ వైడాల్ ఉండాలి అని చెప్తాము. బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్స్, స్టూల్ కల్చర్ పంపించుకోవాలి అని చెప్తాము. అదే తర్వాత సో వైరల్ ఫీవర్స్లో చికెన్ గున్యా, డెంగ్యూ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఉన్నాయి, ట్రీట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం కాదండి. డెంగ్యూలో ఫస్ట్ ఇంపార్టెంట్ డిహైడ్రేషన్ లేకుండా, బీపీ డ్రాప్ అవ్వకుండా, బాడీ పెయిన్స్కి అంత సింపుల్ పారాసెటమాల్ హైడ్రేషన్తో ట్రీట్ చేస్తే చక్కగా ఇంప్రూవ్ అవుతారు. ఇనిషియల్గా అవసరం లేదు. కానీ ఎందుకు పెడతాం యాంటీబయాటిక్ అంటే టు ప్రివెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్. ఇప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, క్యానులా పెట్టా, సెలైన్ పెట్టాము, దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదు, ఎక్కడైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడం కోసం యాంటీబయాటిక్ కూడా పెట్టుకోవాలి. వైరల్లో యాంటీబయాటిక్స్ విల్ హ్యావ్ నో రోల్ అండి, కానీ పెడతాం టు ప్రివెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్తో మళ్ళీ ఫ్లేర్ అవుతుంది, దానితో మనకి ఫీవర్ ఎక్కువ అవుతుంది అనే భయంతో మనం జాగ్రత్తగా ఉండడం కోసం. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు చలి వణికిపోయి ముసుగు కప్పుకొని మరీ ఉంటారు, అంటే అది ఏంటి మ్యామ్? మలేరియాకా, డెంగ్యూకా? జనరల్గా ఫీవర్ విత్ చిల్స్ అంటామండి. ఎక్కువ ఉండేది యూరిన్ ఇన్ఫెక్షన్లో, మలేరియాలో. ఎక్కువ చలి వస్తుంది, రాత్రిపూట జ్వరం వస్తుంది, చాలా వణుకుతున్నారు, మలేరియా టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు అన్ని మలేరియా ఫీవర్స్ లేవండి. చాలా వరకు డెంగ్యూ ఒకప్పుడు ఎక్కడ దీన్ని ఏమంటారంటే, అవును, అలాంటి ప్లేసెస్లోనే ఎక్కువ ఉండేది, ఇప్పుడు అలా లేదు. సో చాలా వరకు డెంగ్యూ ఫీవర్సే ఉన్నాయి, అవి ట్రీట్ చేసుకుంటాం. ఇవి రాకుండా ఉండాలి అంటే నెక్స్ట్ చూద్దాము. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మళ్ళీ అదే కన్క్లూజన్ ఏంటి అంటే, ఇనీషియల్గా ఫీవర్కి పారాసెటమాల్ మంచిదే. 2 రోజుల నుంచి 3 రోజుల వరకు మీరు పారాసెటమాల్ వేసుకుంటూ, హైడ్రేషన్ ఇంపార్టెంట్. దానితో హైడ్రేషన్తో పాటు 3వ రోజు అయ్యాక మా దగ్గరికి వస్తే ఏమి ఇబ్బంది ఉండదు, ఒక చిన్న యాంటీబయాటిక్ పెడతాం, టెస్ట్లు చూస్తాం, ప్లేట్లెట్స్ కొంచెం తగ్గినా కూడా పర్వాలేదండి, హైడ్రేషన్ ఇస్తాం. మరీ తగ్గిపోతున్నాయి, వెన్ ఈజ్ డేంజర్, ఎప్పుడు చాలా డేంజర్, వెన్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు గెట్, ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి. బీపీ బాగుంది, టెంపరేచర్ తగ్గింది అయినా కూడా పీపుల్ కమ్ విత్ డేంజర్ సైన్స్. ఏంటి అంటే, ఇప్పుడు మీ కొంటి మీద ఏమైనా దురదలు, దద్దుర్లు వచ్చినాయా, బ్రష్ చేస్తే ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, మోషన్ నల్లగా అవుతుందా, అది ఇంప్లైస్ టెస్ట్లు ఏం అవసరం లేదు. ఎప్పుడో సిబిపి మిషన్ పాడైంది, వెంటనే రావట్లేదు, అలాంటి టైంలో డాక్టర్ ఎలా చెప్పగలుగుతారు ఇది ఖచ్చితంగా మీరు అడ్మిట్ అవ్వాలి అంటే? ఇలా వస్తుంది, మోషన్లో నల్లగా అవుతుంది, బ్రష్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది అంటే మీకు ఇది ఏదో వార్నింగ్ సైన్, ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి. ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నది, లోపల ఎక్కడైనా బ్లీడింగ్ టెండెన్సీ ఉంది అని.
సో అప్పుడు దాని ప్రకారం చిన్నగా కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇచ్చుకోవడం, ప్లేట్లెట్స్ మరీ 50,000 కంటే తగ్గిన బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటే అప్పుడు కణాలే ఇస్తాం డైరెక్ట్గా. ప్లేట్లెట్సే దొరుకుతాయండి మనకి, రక్తం ఎలా దొరుకుతుందో అలాగే ప్లేట్లెట్స్ ఉంటాయి. అవి ఎక్కించి కొంచెం మానిటర్ చేస్తూ లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, దీంతో పాటు ఏమైనా జాండీస్ వచ్చిందా చెక్ చేసుకుని, డెంగ్యూ ఫస్ట్ నుంచి చేస్తే ఎంత మంచిగా ట్రీట్ చేయగలుగుతామో లేట్ అయ్యే కొద్దీ కూడా అంతే సిక్ అవుతా ఉంటుందండి. ఒక పేషెంట్ వచ్చారు నాకు, వాళ్ళ హస్బెండ్ ఒక పేషెంట్ వాళ్ళ వైఫ్ని తీసుకుని వచ్చారు. మేడం నేను మీ దగ్గర డెంగ్యూ ట్రీట్ చేసుకున్నా, 2 రోజుల్లో తగ్గింది, మా వైఫ్కి 5 రోజుల నుంచి జ్వరం ఉంది, బయట ట్రీట్ చేసుకుంటున్నా నాకు తగ్గలేదు, ఒకసారి చూడండి అని. ఆమె ఎక్కడ చేయించుకున్నారో చాలా ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేసరికి లివర్ ఎంజైమ్స్ అన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి, ట్రాన్సెమినైటిస్ అంటాం. సో దానివల్ల పీటీఐఎన్ఆర్ అవన్నీ డీరేంజ్డ్ అయ్యింది. ఏమవుతుంది అంటే డెంగ్యూలో కెపిలరీ లీక్ అంటాం, దానివల్ల షాక్లోకి వెళ్ళి పేషెంట్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. లివర్ ఎంజైమ్స్తో పాటు కిడ్నీ కూడా డిజార్డర్ అయ్యి ఇవన్నిటికి డయాలసిస్ చేసుకుని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. చాలా రోజులు వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వచ్చి అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హర్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ ఇస్ డెంగ్యూ ఇస్ సచ్ ఎ డిసీజ్, ఇఫ్ యూ కెన్ ట్రీట్ ఇట్ వెరీ మంచిగా ఇనీషియల్గానే మనం బాగా ట్రీట్ చేసుకోగలిగితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. ప్రాణానికే ప్రమాదం. ఆ చిన్నదో మనల్ని ఎంతవరకు అన్నా తీసుకెళ్ళొచ్చు, అదే మనం తెలుసుకోవాలి. ఎస్, నిజంగా మ్యామ్ చాలా మందికి కూడా ఒక మంచి అవేర్నెస్ ఇది. ఎందుకంటే ఈ సీజన్లో ఏదో మనకి జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి లైట్ తీసుకొని మళ్ళీ తర్వాత మొండిగా వెళ్తూ ఉంటారు, ఇదేం కాదులే అన్నట్లుగా. కానీ చివరికి ఒక మనిషి ప్రాణాలనే ఆ జ్వరం తీసేసిందంటే దీన్ని లైట్ అయితే తీసుకోకండి. 3 రోజులకు మించి మీకు జ్వరం వస్తూ ఉంది అని అంటే ఖచ్చితంగా మీ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని అయితే కలవండి. సో మీకు మంచిగా ట్రీట్ అయితే జరుగుతుంది, హ్యాపీ హెల్దీ లైఫ్ని అయితే మీరు మళ్ళీ ఇది చేసేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.